అందరికీ వందనాలండి. ఈరోజు ఉదయపు వాగ్దానం. ఈరోజు మనం ఉదయాన్నే మీ కుటుంబానికి ఆహ్వానిస్తున్నామండి దేవుడు వాగ్దానాన్ని. ఈరోజు మనము పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాము. మరి ఈరోజు వాక్యాన్ని మనము ప్రార్థించుకుందాము. మరి ఈరోజు ఉదయాన్నే మనం లేచి ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు ప్రార్థన చేసుకున్నాం కదా, లేఖన భాగాన్ని తెలుసుకుందాం. కొన్ని మాటలు మనం మాట్లాడుకుందామండి. మరి అయ్యా, పరలోకమందున్న నా దేవా, గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు నమస్కరిస్తున్న తండ్రి. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఈ మాటల్ని వింటున్నారో వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి దేవా. అయ్యా, ఈయన వారి ప్రతి వారికి సహాయం దయచేయండి. వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో వాళ్ళ అవసరతలు మీరు తీర్చండి నాయన. వాళ్ళ అక్కర్లు మీరు తీర్చండి తండ్రి ప్రభువా. అయ్యా, ఈరోజు ఇనే మాటలు, ఈరోజు ఇనే వాగ్దానం వాళ్ళ కుటుంబాలకు ఎంతో ఆసరగుండుటకు మీరు సాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయితే ఈరోజు మనం దేవుణ్ణి ఆశ్రయించాలన్నా, దేవుడు మాటలు చదువుకోవాలన్నా, మనం దేవుణ్ణి ఎంతగానో నమ్మాలన్నా మీ మనస్ఫూర్తిగా మీరు ఆశ్రయించాలి. ఎందుకంటే మీరు వినాలి, చదవాలి, మరి మీరు ప్రార్థించాలి. మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మరి మీ బంధువుల కోసం, మరి మీకు చుట్టుపక్కల వాళ్ళ కోసం మీరు ప్రార్థించండి. మీ అవసరతలు, మీ బాధలు, మీ ఇబ్బందుల గురించి మీరు ప్రార్థించండి. కానీ ఈ మాటలు మనం చుట్టుపక్కల ఎవరితో చెప్పుకున్నా మనకు అవమానమే. కాబట్టి ఈరోజు మనం దేవుడి మాటలు శ్రద్ధగా విందాం, మాట్లాడుకుందాం, మరి దాన్ని ఆశ్రయిద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు మనం వాగ్దానం చదువుకుందామా? మరి 145వ కీర్తన ఈరోజు మనం చదువుకుందాం. యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందతగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది. దావీదు భక్తుడు కీర్తన రాసిండు. దాంట్లో చాలా అనుభవాలు మన వ్యక్తిగత జీవితానికి ఉంటాయి. అయితే ఈ లేఖన భాగాన్ని దావీదు కుమారుడు ఎంతగానో రాసిండు, మంచి మాటలుగా రాసిండు. అయితే మనము వినటానికి కూడా ఆలోచిస్తాం, మనము చదవటానికి ఆలోచిస్తాం, చదవలేము, వినలేము. కానీ కష్టాలలో ఉన్నప్పుడు సతమతం అయిపోతుంటాం. ఏం చేయాలో తెలియదు, మనకు ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి దేవుడు, నా ప్రియ బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే మీరు ప్రార్థించండి. మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం, మీ చుట్టుపక్కల వాళ్ళ కోసం, మీ బంధువుల కోసం, మీ అవసరాల నిమిత్తం మీరు ప్రార్థించండి. మీరు దేవుని నుంచి మంచిగా ఆయన ఆశీర్వాదాలు పొందుకోండి. మీ తండ్రిగా, మీ తల్లిగా ఆహ్వానించండి. నా చెల్లి, నా ప్రియ తమ్ముడా, నేనేం చెప్తున్నానంటే మీరు దేవుణ్ణి మీ కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించండి, మీ తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించండి. మీకు మేలే జరిగిద్ది, కానీ ఎలాంటి కీడు జరగదు. మీకు రాబోయే కీడు నుంచి కూడా మన దేవుడు తప్పకుండా తప్పిస్తాడు. ఎంతమంది దేవుని వైపు చూస్తున్నారు? ఎంతమంది దేవుణ్ణి ఆశ్రయించి బతుకుతున్నారు? మన సొంత నిర్ణయాల మీదనే మనం బ్రతుకుతాం, మన సొంత నిర్ణయాలతోనే మనం ఉంటాం. కానీ మనం దేవుణ్ణి ఆశ్రయించం. మన అవసరం వచ్చినప్పుడు మట్టికి, మనకు బాధాకరమైన స్థితి వచ్చినప్పుడు మట్టికే మనం ప్రార్థిస్తాం. అయ్యా, నా ప్రార్థనకు జవాబును దయచేయి, నాకు ఈ అవసరమై ఉన్నది, ఇది తీర్చు అని మనం అప్పుడు మట్టికే దాన్ని అడగగలుగుతాం, కానీ దాని గురించి ప్రార్థించగలుగుతాం. కానీ మిగతా సమయంలో మనం అసలు నిర్లక్ష్యంగానే ఉంటాం. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఈ రోజు నుంచన్నా మనము ప్రతి క్షణం, ప్రతిదినం
మనం ప్రార్థిస్తూనే ఉందాం. మనము గంట గంట నిమిషం నిమిషం మనకి ఇంపార్టెంటే. ఎప్పుడు ఏ టైంలో కూడా మనకు సమయం కుదిరితే మనం ప్రార్థించుకుందాం. ఈ చిన్న వాగ్దానాన్ని దేవుడు ఎంతగానో దీవించాలని, మీరున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించాలని, మీ కుటుంబాలలో ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని అందరికీ వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.